హాయ్ అండి అందరికీ. ఈరోజు ఆది బ్లౌజ్తో హ్యాండ్ కటింగ్ అనేది ఎలా చేయాలో చూద్దాము. ఇదిగోండి, హ్యాండ్ అనేది ఇలా యాస్టీజ్ మనం పెట్టేసుకోవాలి. ముడతలు లేకుండా మొత్తం సరి చేసుకుని ఇలా పెట్టుకోవాలన్నమాట. పెట్టుకున్న తర్వాత కింద ఖర్చుల కోసం ఒక హాఫ్ ఇంచు, హెమ్మింగ్ కోసం ఒక హాఫ్ ఇంచ్ అనమాట. మొత్తం 1 ఇంచ్ అయితే పెట్టుకోవాలి. మనకి క్లాత్ ఎక్కువ ఉంది అనుకుంటే 1.5 ఇంచెస్ అయితే పెట్టుకోవచ్చు. హెమ్మింగ్ చేసేటప్పుడు కొంచెం క్లాత్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది కాబట్టి ఫినిషింగ్ నీట్గా ఉంటుంది అన్నమాట. ఇదిగోండి, ఇలా వేసేసుకున్న తర్వాత ఇక్కడ ఒక మార్కింగ్ చేసుకోవాలి. చంక డౌన్ వచ్చేసరికి ఇక్కడ ఒక మార్కింగ్ చేసుకుని ఖర్చుల కోసం ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా అనేది పెట్టుకోవాలన్నమాట. ఇదిగోండి, క్లాత్ని ఇలా తీసుకుంటూ జరుపుకుంటూ ఏళ్ళని ఇలా పెడుతూ మార్కింగ్ అనేది చేసుకోవాలన్నమాట. ఇదిగోండి, మనకి మార్కింగ్ వచ్చేసింది కదా. ఇలా ఒక డ్రాయింగ్ అనేది చేసుకోవాలి. ఇలా చేసుకున్న దానికి ఒక 1 ఇంచ్ అయితే వదులుకొని ఇక్కడ నుంచి చంక డౌన్ అనేది మనకి ఎంత ఉందో చూసుకోవాలన్నమాట. ఇదిగోండి 6 ఉంది. 6 నుంచి మనకి మిడిల్లోకి 3 వస్తుంది కదా. 3 దగ్గర ఒక మార్కింగ్ అనేది చేసుకుని ఇక్కడ నుంచి మనం లోతు అయితే తీసుకోవాలన్నమాట. ఇక్కడ నుంచి ఇలా కలిపేసుకోవాలి. ఇదిగోండి, ఇక్కడ నుంచి ఇలా కలిపేసుకొని కటింగ్ చేసుకోవాలి. ఇది ఫ్రంట్ పార్ట్ లోతు తీస్తారు కదండి, అది చంక దగ్గర ముడతలు గట్రా లేకుండా ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది. ఇదిగోండి, హ్యాండ్ అనేది ఇలా కట్ చేసుకోవడం వల్ల మెజర్మెంట్స్తో ఫినిషింగ్ నీట్గా ఉంటుందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.